మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఈ మకర రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తిస్తారు, సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు, మంచి ఆలోచనలతో, విశ్లేషణాత్మకమైన నిర్ణయాలతో, తోబుట్టువులతో చర్చలు జరిపి దూరంగా ఉండే స్నేహితుల్ని మిత్రుల్ని కలిసి వారితో కలిపి కొన్ని కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పరాక్రమం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, జీవిత భాగస్వామితో కలిపి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారితో కలిపి కొన్ని కీలక చర్చలు చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే తోబుట్టువులతో చర్చలు చేస్తారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మాట విలువ పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకున్నా ముఖ్యమైన పనులలో ఆలస్యాలు ఆటంకాల వల్ల కొంత చికాకులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా రుణాలు తీసుకునైనా మీ యొక్క విషయాలని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా కృషిశీలత పెంచుకుంటారు, నిర్ణయాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మంచి వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు, శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. కానీ మాట విలువని పెంపొందించుకోవాలి, ఘర్షణలు అధిగమించాలి, అపార్థాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి. అమ్మా, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు ఆటంకాలని అధిగమించగలుగుతారు. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. చాలా చక్కటి విశ్లేషణ అనేది ఏర్పడుతుంది. నిర్ణయాలు అనుకూలంగా ఉండడం, వ్యక్తుల సహకారం లభ్యమవ్వడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉపాసనా బలం పెరగడం, బంధుమిత్రులతో సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, మీ సలహాలతో ఇతరులు అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు లాంటివి కలగడం, మీ సంతాన వర్గంతో ఆలస్యమైన మంచిగా చర్చలు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు.